హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఆనియన్ సమోసాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా చేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందండి సమోసా అయితే. ఆనియన్ సమోసాని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ చూపించినట్టు సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. ఇలా కలుపుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ రెడీ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ పిండి అనేది 2 సైడ్లకి అప్లై చేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ మనం చేసుకున్న చపాతీ అనేది బాగా పల్చగా ఉండాలండి. ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ మనం చూపించిన విధంగా చపాతీ అనేది ఇంత పల్చగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలండి చపాతీలు అనేది. ఇలా అన్నిటిని రెడీ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చపాతీలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా 1 నిమిషం పాటు 2 సైడ్లకి కాల్చుకోవాలండి. మరి ఎక్కువసేపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ 1 నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకోవాలి. ఇలా అన్నిటిని రెడీ చేసుకొని ఈక్వల్గా సెట్ చేసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఎడ్జెస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ ఉన్న ఎడ్జెస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత మనకి సమోసా చేసుకోవడానికి కావాల్సిన సైజులో షీట్స్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన షీట్స్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు మనము ఎడ్జెస్ని కట్ చేసుకున్నప్పుడు ఇలా ఎక్స్ట్రాగా వచ్చినాయి కదండి, వీటిని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కనుంచుకోండి. ఇలా ఫ్రై చేసుకొని వీటిని పక్కనుంచుకోండి. ఇప్పుడు మనము సమోసాలోకి స్టఫింగ్ని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక పచ్చిమిర్చిని కొంచెం కొత్తిమీరని కూడా తరిగి వేసుకున్నాను. అలానే మీ టేస్ట్ సరిపడినంత సాల్టు, ఒక పావు టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న చిప్స్ ఉన్నాయి కదండి, వీటిని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఆనియన్స్లో నుంచి వచ్చే వాటర్ని ఇది పీల్చేస్తుందండి. ఇలా వేసుకొని మరోసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న స్టఫింగ్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు మనము ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకున్నాను. ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని దీన్ని పక్కనుంచుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండి అనేది మనకి షీట్స్ని అతికించడం కోసం యూజ్ చేస్తామండి. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న షీట్స్ని తీసుకొని ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా ఎడ్జెస్కి అప్లై చేసుకుంటూ సమోసాలాగా తయారు చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ఫోల్డ్ చేస్తే సమోసాలు అయితే నీట్గా వస్తాయండి. ఇలా కోన్ షేప్లోకి రెడీ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకొని ఇలా ఎడ్జెస్కి పిండి అప్లై చేసుకుంటూ ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే సమోసా అయితే నీట్గా రెడీ అవుతుంది. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం రెడీ చేసుకున్న సమోసాని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ప్యాన్కి సరిపోయిన వేసుకోవాలండి. ఇలా ప్యాన్కి సరిపోయిన సమోసాలు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అవుతాయండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి,
ఎంతో టేస్టీగా ఉండి ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.